ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే మనం ప్రతి కుటుంబంలో కూడా ఎక్కువగా కొన్ని విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాము. అయితే ధనం గురించి అయితే ఏంటి, ఆరోగ్యం గురించి అయితే ఏంటి, ముఖ్యంగా వీటికి మించి ఇంకొక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాం. అదేంటి అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి, వాళ్ళు వృద్ధిలోకి రావాలని, వాళ్ళ చదువు గురించి, వాళ్ళకు మంచి చెడులు నేర్పే విధానం గురించి, వీటన్నింటిపైన ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. అయితే కొంతమంది పిల్లల్లో చూసుకుంటే చాలా వరకు చదువులో వెనకపడి ఉండటము, లేదు అంటే జ్ఞానం విషయానికి వస్తే బుద్ధి తక్కువగా ఉండడము, కొంచెం అంటే వెంటనే చెప్పింది అర్థం చేసుకోకపోవడము, స్కూల్లో టీచర్స్ చెప్పిన పాఠాలను కానివ్వండి, ఇంకా మిగతా ఏ విషయాలైనా కూడా అంత శ్రద్ధగా పెట్టలేకపోవడము, ఫోకస్ అనేది తగ్గిపోవడము, ఇలాంటివి చూస్తుంటాం. అలాంటి పేరెంట్స్ అయితే పిల్లల విషయంలో చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. మరి అటువంటి పిల్లల కోసం లలితా సహస్రనామంలో ఎటువంటి నామం పారాయణం చేస్తే బాగుంటుందో ఇప్పుడు అమ్మతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ పేరి అరుణ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః. అమ్మ ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను తల్లి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అమ్మ, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా పిల్లలకు మించిన ఆలోచన ఇంకా ఏది వేరే తల్లిదండ్రులకు ఉండదమ్మా. అయితే ఎక్కువ ఫోకస్ అంతా మనం సంపాదించాలి, ఉద్యోగం చేయాలి, లేదు వ్యాపారం చేయాలి, ఎన్ని రకాల విషయాలు ఉన్నా కూడా పిల్లల పైన ఫోకస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అరే మా పిల్లలు ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా వృద్ధిలోకి రావాలి, ఇలాంటి జాబ్ చేయాలి, ఇలాంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా కొంతమంది పిల్లలు చాలా మందబుద్ధితో ఉంటుంటారు, ఎంత చెప్పినా వినకుండా ఉంటుంటారు, చదువులో చాలా వెనుకబడి ఉంటుంటారు, అసలు ఒక ఫోకస్ అనేది ఉండదు. అలాంటి వాళ్ళు లలిత పారాయణంలో ఎటువంటి నామం కనుక చేస్తే సహస్రనామాల్లోంచి బాగుంటుందంటారు? చాలా మంచి ప్రశ్న అమ్మ. ఈరోజు జనరేషన్ పిల్లలకి మీరు అడిగిన క్వశ్చన్కి తప్పకుండా వాళ్ళకి ఆన్సర్ వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళు చేస్తే ఆ ఫలితం కూడా వాళ్ళకి తగ్గుతుంది. అలాంటి ఒక మంత్రము, ఒక నామము మన లలితా సహస్రంలో ఉందమ్మా. లలితా సహస్రం అంటేనే మహామంత్రములు. సో మనము ప్రతి నామము కూడా ఒక మంత్రంగా తీసుకుని దాని యొక్క ఉపయోగం అంటే దాని గురించి అర్థం చేసుకుని మనం కనుక దాన్ని జపిస్తే అది ఒక మహామంత్రం అవుతుంది. ఎప్పుడైతే ఆ మంత్రం జపిస్తామో, మనం దేని గురించి అది చదువుతున్నామో దాని ఎఫెక్ట్, ఆ వైబ్రేషన్స్, ఆ మంత్రం యొక్క శక్తి, పవర్ మన లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మనలో ఆ చేంజెస్ కనిపిస్తాయి. అలాంటి ఒక నామము ఇప్పుడు మీరు అడుగుతున్న ఈ జనరేషన్లో పిల్లలు చదువుల గురించి వాళ్ళు ఫోకస్ పెట్టట్లేదు, వాళ్ళు సీరియస్గా ఉండట్లేదు, చదువులోను సిన్సియర్గా ఉండట్లేదు. ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్తాను. ఈ మధ్యన పిల్లల్లో బద్ధకం ఎక్కువ పెరుగుతోందమ్మా. కరెక్ట్ అమ్మా. ఇవన్నీ పక్కన పెట్టినా చదువుకోకపోవడం ఇవన్నీ, కానీ బద్ధకం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. లేజీనెస్. వాళ్ళు ఎంత ప్రతి పనికి కూడా చాలా లేజీగా ఫీల్ అవుతున్నారు. అరే ఇప్పుడు చెయ్యాలా, తర్వాత చేద్దాంలే అనే ఆలోచన ఎక్కువగా కనిపిస్తుంది. ఈవెన్ మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా వాళ్ళది ఎవరి పనులు వాళ్ళు చేసుకుని, నేను స్కూల్కి వెళ్ళాలి, నా టైం నేను మెయింటైన్ చేసుకోవాలి, నా పనులు నేను చేసుకోవాలి, దాంట్లో కూడా వాళ్ళు చాలా లేజీగా ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడానమ్మా ఎంత గొప్ప ఒక మహామంత్రం లాంటి శ్లోకము లలితా సహస్రంలో ఉంది. ముందు దాన్ని చెప్తాను, దాని తర్వాత అది పఠిస్తే ఏంటవుతుందని కూడా చెప్తాను. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర. ఇది శ్లోకము, 10వ శ్లోకము లలితా శాస్త్రంలో. ఇక్కడ ఏమిటి వర్ణిస్తున్నారు? అమ్మవారి యొక్క దంతములు. శుద్ధ విద్యాం కురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. అమ్మవారి యొక్క పళ్ళు పై వరుస కింద వరుస రెండింటినీ కూడా ఇక్కడ వర్ణిస్తున్నారు. శుద్ధ విద్య అంటే, విద్య అంటే తెలుసు కదా మనకి, అది ఎడ్యుకేషన్ అనుకోండి, జ్ఞానము. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? జ్ఞానము. ఇది మహాబ్రహ్మ జ్ఞానం అన్నమాట. అమ్మవారు నోరు అంటే, అమ్మవారి యొక్క పళ్ళ వరస అంటే జ్ఞానం అంతా కూడా అమ్మవారికి నోట్లోనే ఉంది. ఎప్పుడైతే మనము ఈ నామాన్ని పఠిస్తామో ఎలాంటి
బద్ధకస్తులైనా ఎలాంటి ఫోకస్ పెట్టలేని పిల్లలైనా దానిని భక్తితోటి లేదు మనం మన గురించి మనం బాగుండాలి, మనం మంచి పై లెవెల్లోకి వెళ్ళాలి, మన స్కూల్లో అవనండి, కాలేజీలో అవనండి, ఎక్కడైనా సరే మంచిగా ఉండాలి అనుకుని ప్రతి వాళ్ళు అనుకుంటారు కానీ చెయ్యరు కదా, అదే మెయిన్. అలా అనుకున్న వాళ్ళకి ఈ శ్లోకం కనుక పఠిస్తే అది కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి వాళ్ళు తప్పకుండా ఇది వాళ్ళు ఒక మంత్రం కింద తీసుకుని జపించి అది ఒక్కరోజు చేసేస్తే కాదమ్మా, మినిమం 11 times, అలాగే 21 days, మినిమం 11 times 21 days. ఇదే కనుక చేస్తే వాళ్ళల్లో కాస్త ఆ బద్ధకము, తర్వాత ఏమో ఆ తక్కువ ఫోకస్ ఉండి రెస్ట్లెస్గా ఉంటారు, అవన్నీ తగ్గుతాయి నెమ్మది నెమ్మదిగా. జ్ఞానం అంటే ఏమిటి? మనకి ఏదైతే మనకి తెలియదో దాన్ని తెలుసుకోవడమే జ్ఞానము. తో వాళ్ళు ఫోకస్ ఎందుకు పెట్టట్లేదంటే మేబీ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఆ సబ్జెక్ట్ మీద కానీ ఆ టాపిక్ మీద కానీ ఇంట్రెస్ట్ లేదనుకోండి, వాళ్ళు దాన్ని కొంచెం డైవర్ట్ చేసేసుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది పిల్లలు ఇక్కడే ఇటు అటు అవుతూ ఉంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు. ఒకవేళ ఏ సబ్జెక్ట్ అయినా ఇంట్రెస్ట్ లేదనుకుంటే దానిని కొంచెం వాళ్ళు పక్కన పెడుతూ ఉంటారు. ఎప్పుడైతే మనం ఇది చేస్తామో ఈ మంత్రం యొక్క పవరు మన లోపలికి వెళ్ళి మన జ్ఞానాన్ని పెంచి మన మైండ్ని క్లియర్ చేస్తుంది, యాక్టివేట్ చేస్తుంది. చూడండి, మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ కూడా ధ్యానం ఎందుకు చేస్తాము, యోగా ఎందుకు చేస్తాము, మన లోపల ఉన్న బాడీలో ఉన్న మన ఈ సెల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అందుకే ఈ చక్రాల గురించి అవి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. యాక్టివేట్ అవ్వాలి అంటే ఈ మంత్ర మహిమ మనం మళ్ళీ మీరు చదివింది నాకు పనికిరామంటే అంత పనికిరాదు. నా గురించి నేను చేసుకుంటే అది ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను చదువుకున్నది నేను వింటున్నాను, విని నా లోపలికి వెళుతోంది, ఆ ఎనర్జీ లోపలికి వెళుతోంది. వెళ్ళిన తర్వాత మనకి ఏదో ఒక చక్కటి చేంజ్ మనకు అనిపిస్తుంది లేదు నిజమే మనం చెయ్యాలి. అప్పటి వరకు అంత ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ థింకింగ్ చేంజ్ అవుతుంది, వాళ్ళ థాట్స్ చేంజ్ అవుతాయి. ఎప్పుడైతే థాట్ చేంజ్ అయిందో వాళ్ళల్లో మెల్లిగా ఫోకస్ పెరుగుతుంది. కొంచెం బద్ధకంగా ఉన్నవాళ్ళు మళ్ళీ కొంచెం యాక్టివ్గా ఉండడం మొదలు పెడతారు. ఇవన్నీ జరుగుతాయమ్మా. ఎందుకంటే శుద్ధ విద్యాంకురాకారంటే అమ్మవారు జ్ఞానశక్తి, అందుకే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అన్నారు. ఆవిడ మహాజ్ఞానము. ఆవిడి ఇంత ఈ శ్లోకం ద్వారా అమ్మవారి జ్ఞానాన్ని మనం తలుచుకుంటే ఆ జ్ఞానం మనకు అమ్మవారు ఇస్తుంది. అంత పవర్ ఈ నామంలో ఉంది. తో ఇవేమీ చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళందరికీ కూడా, మనందరినీ కూడా అన్నీ తెలుసుని అనుకుంటాం మనం. ప్రతిదీ నాకు తెలుసునని ఏదైతే అనుకుంటామో నిజం చెప్పాలంటే అంతా తెలియదు, కానీ ఒక భావనలో ఉండిపోతాము. కానీ ఎంత తెలుసున్నా ఇంకా తెలుసుకోవాలి, ఇంకొంచెం డీప్గా తెలుసుకుందాం అని ఆ క్యూరియాసిటీ ఉండాలి. పిల్లల్లో ఈ క్యూరియాసిటీ ఉండట్లేదమ్మా ఇప్పుడు. వాళ్ళకి ఈ గూగుల్, ఈ సెర్చ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత టెంపరీ అంత అప్పటికప్పుడేది, దాని తర్వాత గుర్తుండదు. గుర్తుంటది వాళ్ళకి, జ్ఞాపక శక్తి ఉండదు. కానీ జ్ఞాపక శక్తి కావాలి అంటేనమ్మా కాస్త స్పిరిచువల్లో ఉండి మంత్రాలు ఇలాంటివి పట్టిస్తే మన లోపల అది ఎప్పటికీ ఉండిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ మంత్రం వల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందమ్మా, పెరుగుతుంది. ఎందుకంటే మహావిద్య, జ్ఞాన విద్య, అమ్మవారు ఆ జ్ఞానశక్తి మనకి ఇస్తుంది. ఎంతో మందికి నేను ఈ మంత్రం ఇచ్చానమ్మా. రీసెంట్లీ నేను మెడికల్ స్టూడెంట్స్కి ఇచ్చాను. మెడికల్లో చదువుతున్నారు, పాపం 2 సార్లు 3 సార్లు అటెంప్ట్ చేశారు, అవ్వలేదు వాళ్ళది. ఎవరి ద్వారానో నాకు కాంటాక్ట్ చేశారు. తో చాలా ఎఫెక్టివ్. 2-3 years నుంచి అవని పిల్లలకి ఇప్పుడు అయింది, క్లియర్ చేశారు వాళ్ళు. నమ్ముతారు, నమ్మకం పెట్టుకోవాలి, తప్పకుండా అవుతుందమ్మా. ఎలా అవుతుందో దానికి కూడా చెప్పాను కదా. ఇది ఒక మహామంత్రము. మనం చదివినప్పుడు కాస్త శ్రద్ధగా, అంటే ఇటు అటు తిరుగుతూ అలా కాకుండా ఒక చోట కూర్చుని 1 minute 2 minutes పడుతుందమ్మా. 11 times ఒక్క నామాన్ని చదవడానికి 11 times చదవడానికి 2 minutes కంటే ఎక్కువ పట్టదు. ఆ 2 minutes మీరు ఒక శ్రద్ధతో కూర్చుని, భక్తితో కూర్చుని చేస్తే ఆ పవరు, ఆ ఎనర్జీ ఏదైతే ఉందో మంత్రంలో లోపలికి వెళుతుంది. లోపలికి వెళ్ళి మనకి ఎక్కడ యాక్టివ్ చేయాలో యాక్టివ్ చేస్తుంది, మన బ్రెయిన్ యాక్టివ్ చేస్తుంది. తప్పకుండా జరుగుతుంది. ఎంతో మంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయమ్మా. తో ఈవెన్ నా రామాయణం నేర్చుకుంటున్నప్పుడు ఒక పిల్లాడు ఉన్నాడు ఒరిస్సాలో,
చాలా పేరెంట్స్ అయితే ఇంకా వాళ్ళు ఫెడప్ అయిపోయారు. అస్సలు ఏమీ రాదమ్మా, మొద్దమ్మ, వాళ్ళే అన్నారు వాళ్ళ పిల్లాడిని, మొద్దమ్మ ఈ పిల్లాడు ఏమీ చేయట్లేదమ్మా అని. నేనన్నాను పర్వాలేదండి, కొంచెం టైం ఇవ్వండి, అవుతుందని ఇలాగ ఈ శ్లోకం ఇచ్చిన తర్వాత ఆ పిల్లాడు ఇప్పుడు చాలా బాగున్నాడు. ఎంత కాలానికి మార్పు వచ్చిందమ్మా పిల్లల్లో? వాళ్ళకు నేను చెప్పాను, ఒక 2-3 months మీరు చేయించండి. అలా మీరు ఒక 10 రోజుల్లో 20 రోజుల్లో అయిపోయేది కాదు. ఇప్పటి వరకు జరిగింది 10 రోజుల్లో అయిపోవాలని ఎలా అనుకుంటారు? స్పూన్ ఫీడింగ్ కూడా ఎక్కువైపోయింది ఇప్పుడు ఈ రోజుల్లో. ఏదైనా కావాలి ఇన్స్టెంట్ అనమాట. ఇప్పుడు నేను చేస్తున్నానంటే రేపే నాకు రిజల్ట్ వచ్చేది, అది కూడా కోరుకోకూడదమ్మా. మనం రిజల్ట్ గురించి కూడా ఆలోచించద్దు. మనం ఏం చేయాలి, మన పని మనం చేద్దాము. రిజల్ట్ వస్తుందా రాదా అని ఆలోచించి మొదలు పెడితే మీకు నిజంగా రిజల్ట్ కనిపించదు. రిజల్ట్ పట్టించుకోకండి, రావడం వస్తుంది. కానీ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది దాని వెనకాల మీరు పడ్డారు అంటే నిజంగా మీకు మీ ఫోకస్ ఎక్కడుంది? రిజల్ట్ మీద. శ్లోకం మీద తక్కువ ఉంది, మంత్రం మీద తక్కువ ఉంది, రిజల్ట్ మీద ఎక్కువ ఉంది. అప్పుడు మీకు రిజల్ట్ కనిపించదు. రిజల్ట్ మీ ఫోకస్ పెట్టకండి, మీరు చేసి దాని మీద ఫోకస్ పెట్టండి, కంపల్సరీగా అవుతుందమ్మా. ఏ సమయంలో అయినా చేసుకోవచ్చమ్మా, మన ఇష్టం ఉన్నప్పుడు. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల యై నమః, లాస్ట్ లో యై నమః అదొక్కటి. ఏ శ్లోకాన్ని, ఏ మంత్రానికైనా యై నమః యాడ్ చేసుకోవాలి. అంటే అమ్మవారికే మనం చదువుతూ అమ్మవారికి మనం సమర్పిస్తున్నాం, అమ్మ మాకు ఇది ఇయ్యి అని అడుగుతున్నాము. అమ్మవారికి అడుగుతూ నమస్కారం పెడుతున్నాం. అమ్మ భక్తితో, ఒక గ్రాటిట్యూడ్ తోటి, ఒక కృతజ్ఞతా భావంతో అడుగుతున్నాము. అమ్మ, ఇప్పుడు గురు ఉపదేశంతో తీసుకున్న మంత్రానికి ఎక్కువగా అంటే ఫలితం ఉంటుంది అంటారు. ఇప్పుడు ఇలా వీడియో చూడటం వల్ల అంటే మీరు వాళ్ళకు ఉపదేశం ఇచ్చినట్టుగానే అవుతుందా? దానికి కూడా అంతే ఫలితం వస్తుందంటారా? వస్తుందమ్మా, చెయ్యొచ్చు. వాళ్ళు భావించాలి. ఇప్పుడు నా ఎదురుకుండా అమ్మగారు కూర్చున్నారు, నేను అమ్మగారు చెప్పింది నేను చేస్తాను. నేను ఇప్పుడు చెప్పాను కదా, శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వలాయై నమః. నేను చెప్పిన వెంటనే వాళ్ళు కూడా ఇదే లైన్ రిపీట్ చేసుకున్నారు అనుకోండి. నేను ఇక్కడ చెప్తున్నాను, వాళ్ళు అక్కడ రిపీట్ చేస్తున్నారు, అది మంత్రం తీసుకున్నట్టు. ఒకవేళ లోకల్లో దగ్గర వాళ్ళకి వీలుంటే కలిసి లేకపోతే ఫోన్ ద్వారా చేస్తే అది ఇస్తాను. అలా కుదరదు అనుకుంటే ఈ వీడియో కూడా వాళ్ళకి చాలా మంచిగా పనిచేస్తుంది. ఈ మంత్రం వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందమ్మా. వాళ్ళు నమ్మాలి, చెయ్యాలి, భక్తి ఉండాలి. నమ్మకము, భక్తి, శ్రద్ధ, ఈ 3 ఉండి ఒక 41 days చేయమనండి అమ్మా. ఎవరినైనా పిల్లలారా అందరికీ నేను అందరికీ చెప్తున్నాను, మీరందరూ కూడా ఒక 41 days ఈ ఒక్క నామం చదవండి. మీలో ఉన్నది ఆ లేజినెస్ అది తగ్గిపోతుంది. అలాగే మంచి జ్ఞానం పెరుగుతుంది, చాలా యాక్టివ్గా ఉంటారు రోజంతా. ఏదైతే ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో మీరు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వస్తారు. మంచి తెలివితేటలతోటి ఇటుపైన అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. అలా ఆ స్థితికి వస్తారు. కానీ కొంచెం కష్టపడాలి. కష్టే ఫలే అంటారు. మనకి హిందీలోను కష్ట కర్నేసే కృష్ణ మిల్తే హే అంటారు. కొంచెం కష్టపడితే దేవుడు మనకి కనికరిస్తాడు. అది సంతోషం అమ్మ. నిజంగా ఈ తరం పిల్లలకి అవసరమయ్యే ఒక మంచి విషయాన్ని తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.